స్కూల్ స్టార్ట్ అయ్యాక మళ్ళీ 15వ తారీఖుని పెట్టారండి. మళ్ళీ రీసెంట్గా వచ్చింది. మరి ఇంకెప్పటికి వస్తాయో తెలియదు. వచ్చి అంటే ఎంతమంది పిల్లలు చదువుకుంటే అంతమందికి ఇస్తామంటున్నారు. కానీ అంతకు 2 ఛార్జీలు ఇప్పుడే పెంచేశారు. కరెంటు ఛార్జీలని, గ్యాస్ బండ ఛార్జీలని అన్నీ పెంచేశారు. గ్యాస్ బండ్లు ఫ్రీ అన్నారు, ఏమీ ఇవ్వట్లా. ఏదో అమల్లోకి రావట్లా, వస్తుంది అంటున్నారు. ఎంత 100 మందికి కనీసం 30 మంది శాతం ఇస్తున్నారు. 70 మంది శాతం పోయినట్టే. అది వాళ్ళకు అనుకూలమైన వాళ్ళకి ఇస్తున్నారు. అసలైన కేటగిరీ సంబంధం వాళ్ళకి ఎవరికి ఇవ్వట్లా. కరెంటు బిల్లు గతంలో చూసుకుంటే ఎలా ఉంది? కరెంటు బిల్లులు గతంగానే ఇప్పుడు ఎక్కువ వస్తున్నాయి. అసలు అప్పుడు కనీసం లేని వాళ్ళకి కరెంటు బిల్లు లేనా లేదు. ఇప్పుడు అలా కాదు, అందరికీ కట్టించుకున్నారు. 3 వంతులు ఛార్జీ వేసి కట్టించుకుంటున్నారు. కొండ ప్రాంతం వాళ్ళకి అదే ఛార్జీ, కింద రోడ్డు మీద ప్రాంతం వాళ్ళకి అదే ఛార్జీ. మరి ఇప్పుడు ముఖ్యంగా చూసుకుంటే డోర్ డెలివరీ వ్యాన్లు రద్దు చేయడం జరిగింది. మళ్ళీ డీలర్ వద్దకు వెళ్ళి తీసుకోవడం పద్ధతి తీసుకొచ్చారు. అలా వ్యాన్లు ఉంటే మంచిది అంటారా? ఇలా వ్యాన్ ఉంటేనే మంచిదండి. డోర్ డెలివరీ అయినా ఏదైనా సరే ఎందులోనైనా సరుకులన్నీ ఇవ్వట్లేదండి. రావాల్సిన సరుకులు ప్రజలకి అందట్లా. మెయిన్ ఆ సరుకులన్నీ అందేలా చూడమని మేము ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం. ఒక వస్తువు ఇస్తున్నారు, ఒక వస్తువు ఇవ్వట్లా. ఏమి ఇస్తున్నారు? మహా అయితే ఒక బియ్యం, ఒక పందారు ఇస్తున్నారు. ప్రజలకు ఎన్ని వస్తువులు ఇస్తామని లిస్ట్ రాసి పెట్టారు. ఏ వస్తువులైనా అందుతున్నాయి? అసలు ఎవరైనా రాజకీయ నాయకులు ఒక్కరు వచ్చి చూస్తున్నారా? కార్పొరేటర్లు చూస్తున్నారా? ఎమ్మెల్యేలు చూస్తున్నారా? ఎంపీలు చూస్తున్నారా? ముఖ్యమంత్రి చూస్తున్నాడు, ఎంక్వైరీ చేస్తున్నాడా? ప్రజలు ఎంత ఇబ్బంది పడుతున్నారో, లేని వాళ్ళు ఇంకా ఎంత ఇబ్బంది పడుతున్నారో. సన్నబియ్యం అన్నారు, ఏ సన్నబియ్యం? ఉన్న బియ్యానికే దిక్కులేదు ఇక్కడ డ్యాసులకి. ఇంకా సన్నబియ్యం ఇస్తారని నమ్మకం ఏంటి? అక్కడ ఎక్కడో ఇస్తున్నారని చెప్తున్నారు, విజయవాడలో ఇస్తున్నారా? పేదవారిని కూడా తనిఖీలు చేస్తున్నాం కూడా. ఏది ఒకటే చేస్తున్నారు. అన్నీ చేస్తే ఎలా ఎందుకు చెప్పుకుంటారు ప్రజలు? ఏది చేయట్లేదు. ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కూడా ఇస్తామని చెప్తున్నారు. అది అమలులోకి వచ్చినాక చూడాలి ఎంతమంది చచ్చిపోతారో, ఎంతమంది బతుకుతారా అన్నది. దానివల్ల ఎంత ప్రయోజనం ఉంటుందో, ఏ రకంగా దాన్ని విడుదల చేస్తారా, దానికి ఇంక ఎన్ని లిటిగేషన్లు పెడతారా అన్నది చూడాలి. ఆధార్ కార్డులు అంటారు, అది అంటారు, ఇది అంటారు. తర్వాత ఒకళ్ళ 10 మంది ఎక్కితే ఇంతమంది ఎక్కకూడదు. ఒక లెక్క ఉండదు, ఒక పత్రం ఉండదు. ఒక 100 మంది 1000 మంది ఒక 50 మంది ఎక్కాల్సిన బస్సులో ఒక 100 మంది ఎక్కితే ఎంతమంది ఉంటారో, ఎంతమంది పోతారో అది అమలు పరిచితే కదా తెలుస్తుంది. ఆ పథకం ఎలా పెట్టారా, ఎలా నిర్వహించారా, అది ఎంత సక్రమంగా సాగుతుంది అన్నది. ఓకే, గత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఎలా ఉందంటారు పథకాలకు సంబంధించి? పర్వాలేదండి. ఆయన ప్రభుత్వంలో కొద్ది గొప్ప ప్రజలు, నిరుపేదలు కొంచెం అందుకున్నారు, బాగానే సుఖపడ్డారు. ఇల్లు పట్టాలు ఇచ్చాడు, అవి చేద్దాం అనుకున్న లేపు మరి ఆయన దిగిపోయాడు. అవి ఏమో ఈయన పక్కన పడేశాడు. నిరుపేదలకు ఇల్లు లేవు, స్థలాలు లేవు, ఏవి లేవు. కొండ ప్రాంతంలో అసలు పట్టించుకునే లేరు. ఇల్లులు పడిపోతే అప్లికేషన్లు పెట్టుకుంటే కనీసం డబ్బులు ఇచ్చిన వాళ్ళు కూడా లేరు, లోన్లు ఇచ్చిన వాళ్ళు కూడా లేరు. అప్లికేషన్ పెట్టి ఎన్ని సంవత్సరాలు ఇప్పుడు పోయిన వరదల్లో పడిపోయాయి ఇల్లులు. సచివాలయం చుట్టూ తిరిగి 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 అప్లికేషన్లు పెట్టుకో ఇల్లులు పడిపోయి ఇల్లులు అలాగే ఉన్నాయి. కట్టించుకునే స్తోమత కూడా లేదు. కూలి పని చేసుకున్న వాళ్ళు ఏం కట్టించుకుంటారు? రోజు 200-300 రిక్షా తొక్కి సంపాదించిన వాళ్ళు ఏం కట్టించుకుంటారు? వాళ్ళంటే సాయం చేయాలి కదా. ప్రభుత్వం ఉంది దేనికి? అప్పుడు ఆ రిక్షా కూడా ఉన్నాడు, ₹1 సంపాదించుకోవాలంటే పొద్దున్నే సాయంత్రం ఒక 100-200 సంపాదిస్తాడు. ఏం చేస్తాడు? దేనికి వస్తుంది ఈ రోజుల్లో? ₹1,00,000 సంపాదించిన వాడికే రూపాయి మిగలట్లా. ₹200 సంపాదించిన వాడు ఏం చేస్తున్నాడు? ఏం చెందుతాడు? అవన్నీ ప్రభుత్వం ఆలోచించాలి. సీఎం కాడి నుంచి పిఎం దాకా ఆ పథకాలు ఇస్తాం, ఈ పథకాలు ఇస్తాం, ఏంటి పిల్లలకి అన్ని డబ్బులు ఇస్తాం, ఈ డబ్బులు ఇస్తాము, నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తాం. ఏ ఉద్యోగాలు వస్తున్నాయి? ఏ ఉద్యోగాలు రావట్లా, ఏ ఉద్యోగాలు ఇవ్వట్లా. 45 సంవత్సరాల డబ్బులు కూడా ఆపేశారు. వాళ్ళు ముసలి ఇబ్బంది పడుతున్నారు. పింఛన్లు సరిగ్గా ఇవ్వట్లా. ఇంటింటికి వచ్చి ఇచ్చేవాళ్ళు, అది తీసేశారు, నాశనం చేసేసాడు. ముసలి ఎంతమంది బాధపడుతున్నారు. చేలు ముద్ర పడట్లేదు అంటున్నారు. కళ్ళు ఎన్నిసార్లు చెప్తున్నారు సచివాలయం చుట్టూ. ఈ ఎండల్లో ఆ ముసలి తిరగాలంటే ఎంత తిరుగుతారు? అసలు జగన్ ఉన్నప్పుడు పొద్దున్నే 6ంటికి తలుపు కొట్టే డబ్బులు ఇచ్చేవాళ్ళు. 1-2 సార్లు తిరిగేవాళ్ళు పడకపోతే. ఇప్పుడు వీళ్ళు తిరగాల్సి వస్తుంది ముసలి ఎండలో ₹6 కోసం. ఏం చేస్తారు? అవి లేకపోతే వాళ్ళు బతకలేరు. వాళ్ళకి ఆధారం లేదు, చూసే దిక్కు లేదు.